హాయ్ అండి, నేను మీ ప్రభావతిని. మళ్ళీ వచ్చానండి, అనుకోకండి లేట్ అయిందని. ములక్కాయ కూర ఎలాగ వండుకోవాలో చూద్దామండి. చాలామంది వంట రాదు కదండి, ములక్కాయ వండుకోవడం రాదండి. పప్పుల్లో సాంబార్లు వేస్తారండి. ఇక ఇలా సింపుల్గా చేసుకుందాం. 2 ఉల్లిగడ్డలు పెద్దవి, ఒక ములక్కాడ కట్టండి చిన్నది, ఒక 4 ములక్కాయలు తీసుకున్నా. పోపు గింజలు వేసుకొని ఇక ఉల్లిగడ్డ వేగాక కొంచెం వెల్లుల్లి, ఒక పచ్చిమిర్చి దంచుకొని వేసుకుందామండి. చిన్న అల్లం ముక్క. సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది కాకుండా అంతే, ఇంత వేసుకోండి. కొద్దిసేపు వేగాక ములక్కాయలు వేసుకోండి. చాలా రోజులు అయిందండి, రాలేదేమనుకోకండి. బాగోక లేట్ అయింది. ఇక ములక్కాయలు వేసుకుందాం. ములక్కాయలు వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకోండి ఒక 5 నిమిషాలు. ములక్కాయలు చక్కగా వేగుతాయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోండి, ఏం అవసరం లేదు. కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టండి. కూర కారం కూడా నేను ఇంట్లో చేసుకునేదానండి, మసాలా వేసుకొని చక్కగా. నేను ఇంకోసారి ఆ వీడియో పెడతాను. ఇంట్లో చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీమేడ్ అవి వాడకండి, కలర్లు వేస్తానంట, ఆరోగ్యాలు పాడైతే. ఇంట్లోనే చేసుకోండి. ఇవన్నీ చూడండి ఎంత మంచిగా వేగింది. అది కూర కారం అండి, ఇంట్లో చేసుకోండి. ఎలా చేయాలి ఇంకోసారి వీడియో పెడతాను. కూరకారం ఉంటే మనం సింపుల్గా వండుకోవచ్చండి, మసాలా అవి రెడీ చేయ అవసరం లేకుండా. అదొకటి వేసుకుంటే చాలు, కూరలు టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఒక పెద్ద సైజు 3 టమాటాలు వేసుకుందామండి. ఈ టమాటా వేగాక కొంచెం మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టి కొంచెం వాటర్ వేసుకుందామంటే కూర రెడీ అయిపోద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ములక్కాయ కూర. చాలామందికి రాక పప్పుల్లో సాంబార్లను ఒక్కటే వేస్తారు తీసుకొచ్చి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కూర రెడీ అయిపోద్దండి. చూడండి, రసం పెట్టుకొని కూర వేసి తింటే ఎంత బాగుంటుందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం మసాలా అండి, అది కూడా ఇంట్లో చేసుకునేదండి, హోమ్ మేడ్, అన్నీ రెడీమేడ్ ఏం లేదండి. కొంచెం మసాలా వేసుకుంటే అయిపోద్దండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ పెరుగుతలేరు, నేను కూడా లేని